నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం చిన్నపుర్ల గ్రామంలో ఓ వ్యక్తిని కొట్టి చంపిన నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. భూ తగాదాల కారణంగా సంజప్ప అనే వ్యక్తిని దాయాదులు కర్రలతో కొట్టగా తీవ్రంగా గాయపడి చనిపోయాడు. 7 నిందితులపై కేసులు నమోదు చేసిన పోలీసులు 5 అరెస్ట్ చేశారు. ఒకరు పరారీలో ఉండగా కేసులో A1 నిందితుడిగా ఉన్న చిన్న వెంకటప్ప ఉస్మానియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇక A2 గువ్వల సంజీవ్, A4 గా నట్టల వెంకటప్ప, A5 గుడ్డి ఆసప్ప, A6 గువ్వల సీను, A7 గువ్వల కిష్టప్పను అదుపులోకి తీసుకున్నామన్నారు జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్. A3 అయిన ఆటో సంజీవ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు. నర్సప్ప ఒక వ్యక్తి, ఆయనకి 8 ఎకరాల భూమి ఉన్నది 9. సో దానికి ఆయనకి ఇద్దరు భార్య, సౌరమ్మ అండ్ తిప్పమ్మ. సౌరమ్మ నుంచి ఒకరు సన్, తర్వాత తిప్పమ్మ నుంచి 2 సన్. సో నర్సప్ప ఏం చేసారు, 3 సన్ ఉన్నారు కాబట్టి అందరికీ ఈక్వల్ సమానం భాగంలో ల్యాండ్ ఇచ్చారు. బేసిక్లీ అండర్లయింగ్ ఇష్యూ, దానివల్ల ఇష్యూ స్టార్ట్ అయినాయి. గతం 2-3 ఇయర్స్ నుంచి ఇష్యూ నడుస్తూ ఉన్నది. ఆ మధ్యంలో చాలాసారి పంచాయత్ చేయడం జరిగింది. లాస్ట్ బిల్డర్స్ తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఈ సంబంధంలోనే కూడా సేమ్ ఒకటి కేసు కూడా, ట్రెస్పాస్ కేసు కూడా చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఫస్ట్ వైఫ్ వాళ్ళు రెస్పాండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కోర్టులో కూడా సివిల్ డిస్ప్యూట్ కింద ఈ సివిల్ సూట్ కూడా చేశారు. ఉన్నా కూడా కౌన్సిలింగ్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు సెకండ్ వైఫ్ వాళ్ళు తిప్పమ్మ వాళ్ళు కొడుకుల తర్వాత సన్స్ అండ్ గ్రాండ్ సన్స్, దే వెంట్ ఫర్ డివైడింగ్ దిస్ ల్యాండ్. ఆ టైంలో ఫస్ట్ వైఫ్ వాళ్ళు రెస్పాండెంట్స్ ఆబ్జెక్ట్ చేశారు. సో స్కఫల్ స్టార్ట్ అయినాయి. స్కఫల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు రెండు పార్టీ ఇద్దరికి కొట్లాడుకున్నారు. సో బికాజ్ ఆఫ్ దాట్ రెస్పాండెంట్స్ పార్టీ వాళ్ళు కూడా కొన్ని ఇంజురీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా ట్రీట్మెంట్ జరుగుతున్నది.